హలో అండి, 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 5th డే అనమాట. మరి నా వెయిట్ ఎంతో చూసేద్దామా? వెయిట్ లో అయితే అసలు డిఫరెన్స్ లేదు. నిన్నటి వెయిట్ ఈ రోజు వెయిట్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. డిమోటివేట్ అవ్వకుండా మార్నింగ్ అయితే హాట్ వాటర్ తో స్టార్ట్ చేసేసాను. ఈ రోజు యాక్చువల్ గా అమావాస్య అనమాట. పూజ అయ్యే వరకు ఫాస్టింగ్. సో హాట్ వాటర్ తో అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. సో మా అత్తగారికి అయితే అమావాస్య పూజ చేసేసుకున్నాను. యాక్చువల్ గా మేము ఎవ్రీ అమావాస్యకి మా చనిపోయిన పెద్దవారికి పెట్టుకుంటాం అనమాట. అలాగే ఎవ్రీ అమావాస్యకి గుమ్మడికాయతో దిష్టి తీసుకుంటాము. ఇది వచ్చి తమిళనాడు సైడ్ చేసుకుంటారు, మన ఆంధ్ర సైడ్ అయితే మోస్ట్లీ చెయ్యరు. అలా ఎవరైనా చేస్తుంటే కమెంట్ చేయండి. మరి మధ్యాహ్నం లంచ్ వచ్చి క్యాబేజీ తాలింపు, సాంబార్ వడ, కొంచెం పొంగలి, కొంచెం రైస్ అన్నమాట. చక్కెర పొంగలి కూడా ఉంది కాబట్టి కొంచెం రైస్ క్వాంటిటీని తగ్గించుకున్నాను. వీడియో నిన్నే పెట్టాల్సింది. ఈ అమావాస్య వల్ల కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉండటం వల్ల ఎడిట్ చేయలేకపోయాను. సో ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే కమ్మగా ఒక కాఫీ తాగేశాను. ఇది వచ్చి అన్అవాయిడబుల్. కాఫీని అవాయిడ్ చేయాలని చాలా ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు. ఈ అమావాస్య వల్ల ఇంట్లో చేసిన వడ, పొంగల్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఎంత డైటింగ్ లో ఉన్నా కూడా. నేనంటూ పెట్టుకొని తినలేదు, కానీ పిల్లలకి తినిపించేటప్పుడు లేకపోతే మా ఆయనకి పెట్టేటప్పుడు అటు ఇటు నోట్లో వేసుకుంటూనే ఉన్నాను. అందుకని నైట్ కి చాలా లైట్ గా కీర దోసకాయ, ఆనియన్, టొమాటోని బాగా కట్ చేసుకొని కొంచెం కర్డ్, పెప్పర్, సాల్ట్ తో సర్వ్ చేసేసుకున్నాను. అండ్ ఇది చాలా ఫిల్లింగ్ గా ఉన్నింది, ఆకలే వేయలేదు. సక్సెస్ఫుల్ గా 5th డే కూడా హెల్దీగా కంప్లీట్ చేసేసాను.